గ్రామ వార్డు వాలంటీర్ల గౌరవ వేతనానికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో అయితే చేశాను. అదేంటంటే మే అలాగే జూన్ నెలల్లో కూడా వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది పడుతుందని వీడియోలో అయితే చెప్పాను. అలాగే మే 1వ తేదీన వాలంటీర్లకు గౌరవ వేతనం అనేది క్రెడిట్ అయింది. ఆ రోజు కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ అయితే పెట్టాను. కానీ అందులో చాలామంది చేసిన కామెంట్స్ ఏంటంటే, మీరు ఈ విధంగా ఫేక్ పోస్టులు అనేవి పెట్టకండి. మాకు మే నెలలో గౌరవ వేతనం అనేది పడలేదనేది చెప్తున్నారు. అలాగే మేము రాజీనామా చేయలేదు. అయినా సరే మాకు ఇంతవరకు గౌరవ వేతనం అనేది పడలేదనేది చెప్తున్నారు. దీనికి సంబంధించి కారణం వేరే ఏదైనా ఉండొచ్చు. అంటే ప్రభుత్వం తప్పకుండా 1వ తేదీన వాలంటీర్లకు గౌరవ వేతనం అనేది రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి క్రెడిట్ అయింది కాబట్టే మీకు ఆ పోస్ట్ అనేది పెట్టాను. మీకు పడకపోవడానికి మీ సైడ్ కారణం ఏదైనా ఉండొచ్చు. మీకు స్క్రీన్ పైన ఒక ఆర్టికల్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయలేదని వారికి శాలరీలు అయితే ఆపేశారంటే వారికి గౌరవ వేతనం అనేది రాకుండా అయితే చేశారు. అలా జరిగిన తర్వాత కొంతమంది వాలంటీర్లు సచివాలయానికి వెళ్లి అడగ్గా అక్కడ వచ్చిన సమాధానం ఏంటంటే, మీరు సచివాలయానికి వచ్చి అటెండెన్స్ అయితే వేయలేదు. అందుకోసమే మీకు ఆ గౌరవ వేతనం అనేది పడలేదు. ఇలాగా సచివాలయంలో చెప్పినట్లుగా అయితే అక్కడైతే రాశారు. మొత్తానికి 1వ తేదీన గౌరవ వేతనం అనేది పడడం అయితే నిజమే. ఇక ఆ అమౌంట్ అనేది మీకు పడకపోవడానికి అంటే మీ ఏరియాలో మీ సచివాలయం పరిధిలో పడకపోవడానికి అక్కడ వేరే ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఉండొచ్చు. ఈ మీకు స్క్రీన్ పైన ఏదైతే ఆర్టికల్‌లో అక్కడ ఏదైతే క్లిప్ చూపించానో అదే విధంగా జరిగుండొచ్చు. లేదంటే వేరే కారణం ఏదైనా ఉండొచ్చు. అంతేగాని ఈ గౌరవ వేతనం అనేది పడకపోవడం అనేది నిజమైతే కాదు. చాలా మందికి గౌరవ వేతనం అనేది మే 1వ తేదీన అయితే పడింది.